ఇరాన్ అణు కేంద్రాలపై యుఎస్ ఇజ్రాయెల్ దాడికి ప్రయత్నిస్తున్నట్లుగా తెలుస్తోంది. ఇరాన్లోని బుషహార్ అణు విద్యుత్ కేంద్రం సమీపంలో అటాక్ జరిగింది. బుషహార్కు 350 మీటర్ల దూరంలోనే ఈ పేలుళ్లు సంభవించాయి. మార్చి 21న నతాంజ్ అణుశుద్ధి కేంద్రంపై ఎయిర్ స్ట్రైక్స్ చేసిన విషయం మనకు తెలిసిందే. ఇరాన్ అణు కేంద్రాలపై దాడితో కువైట్లో రేడియేషన్ అలర్ట్ జారీ అయింది. న్యూక్లియర్ సేఫ్టీ గైడ్ లైన్స్ను జారీ చేసింది కువైట్. రేడియేషన్పై సైరన్లు, మొబైల్ ద్వారా అలర్ట్ వెంటనే రిలీజ్ చేశారు. సురక్షిత ప్రాంతాలకు వెళ్లాలంటూ ప్రజలకు సూచించారు. కిటికీలు, తలుపులు పూర్తిగా క్లోజ్ చేసి ఇళ్లలోనే ఉండాలంటూ అధికారులు సూచించినట్లుగా తెలుస్తోంది. ఇంట్లోని ఏసీలు కూడా ఆపేయాలంటూ ఆదేశించారు. సరిపడా ఫుడ్తో ఎమర్జెన్సీ కిట్ను ఉంచుకోవాలంటూ సూచనలు చేశారు. భౌగోళికంగా ఇరాన్కు కువైట్ చాలా దగ్గరగా ఉన్నటువంటి ప్రాంతం. ఇరాన్ అణు కేంద్రాల మీద ఒకవేళ దాడులు జరిగితే కువైట్పై అధికంగా రేడియేషన్ ప్రభావం ఉండే అవకాశం ఉంటుంది. యుఎస్, ఇజ్రాయెల్ అణు విపత్తును సృష్టిస్తున్నాయంటూ మరోపక్క రష్యా ఫైర్ అవుతుంది. హుషార్ నుంచి తమ అణు నిపుణులను రష్యా తరలిస్తున్నట్లుగా కూడా సమాచారం అందుతోంది. హుషార్ అణు విద్యుత్ ప్లాంట్ మీద ఈ దాడి జరిగినట్లుగా తెలుస్తోంది. కేవలం 350 మీటర్ల దూరంలో ఈ బాంబులు పడ్డాయి. ఒకవేళ ఇంకొంచెం దగ్గరగా పడుంటే ఈ అణు విద్యుత్ కేంద్రంలో ఏదైనా డ్యామేజ్ జరిగితే ఎంత భయంకరమైన నష్టం జరుగుతుందో మనం ఊహించుకోవడం కూడా కష్టమే. ఒక్కసారి రేడియేషన్ కనుక లీక్ అయితే మొత్తం దేశమే తుడిచిపెట్టుకుపోతుంది. కేవలం ఇది ఇరాన్కి మాత్రమే నష్టం జరిగే పరిస్థితి కాదు, పక్కనున్న దేశాలకు సైతం ఈ రేడియేషన్ లీక్ అయ్యే అవకాశం ఉంటుంది. గతంలో ఇండియా పాకిస్తాన్ యుద్ధం జరిగినప్పుడు కూడా పాకిస్తాన్కి సంబంధించిన కొన్ని న్యూక్లియర్ ఫెసిలిటీస్ దగ్గరలో ఇండియా అటాక్స్ చేసినప్పుడు ఈవెన్ యుఎస్ నుంచి పాకిస్తాన్కు కొంతమంది నిపుణులు వచ్చి అక్కడ రేడియేషన్ ఏమీ లీక్ అవ్వలేదని కన్ఫర్మ్ చేసుకున్నటువంటి పరిస్థితి. ఈవెన్ భారతదేశం మీద కూడా ఆ రేడియేషన్ లీక్ అయి ఉంటే భారతదేశం మీద కూడా తీవ్రమైనటువంటి ప్రభావాన్ని చూపించేది అంటూ అప్పుడు కొన్ని విశ్లేషణలు మనం చూసాం. ఇప్పుడు ఇక్కడ కూడా అలాంటి పరిస్థితి. అయితే రష్యా అన్ని రకాలుగాను ఇరాన్కి హెల్ప్ చేస్తూ వస్తుంది. ఇప్పుడు ఈ బుషహర్ అణు విద్యుత్ కేంద్రం మీద కూడా అటాక్కి సంబంధించి ముందుగానే హెచ్చరికలు జారీ చేసినట్లుగా తెలుస్తుంది. మరిన్ని అటాక్స్ జరిగే అవకాశం ఉంది అంటూ కూడా రష్యా ఇరాన్కు కొంత సమాచారాన్ని పంపింది అంటూ తెలుస్తుంది. ఈవెన్ రష్యా ఆందోళన వ్యక్తం చేసింది. ఇది కరెక్ట్ కాదు, ఇలా చేయడం, ఇలా దాడులు చేయొద్దు అంటూ వారికి హెచ్చరికలు జారీ చేసినట్లుగా తెలుస్తుంది. మరోవైపు ఇరాన్కి పక్కనే ఉన్నటువంటి దేశాల్లో సైతం ఇప్పుడు ఈ ఆందోళన వ్యక్తం అవుతుంది. ఒకవేళ ఈ దాడులు జరిగే సమయంలో నతాంజ్ లాంటి ప్రాంతాల్లో, లేదంటే ఫోర్డో, ఇప్పుడు బుషహర్, నతాంజ్ అలాగే ఫోర్డో వాళ్ళ న్యూక్లియర్ ఫెసిలిటీస్, గతంలో కూడా అక్కడ కొన్ని దాడులు చేసే ప్రయత్నం యుఎస్ చేసింది. ఇప్పుడు న్యూక్లియర్ పవర్ని జనరేట్ చేసేటువంటి ఆ ప్లాంట్ మీద ఈ దాడులు జరిగినట్లుగా తెలుస్తుంది. ఈ నేపథ్యంలో కువైట్లో సైతం కొన్ని హెచ్చరికలు జారీ అయ్యాయి. కువైట్లో ఈ న్యూక్లియర్ సేఫ్టీ గైడ్ లైన్స్ జారీ చేసినట్లుగా తెలుస్తోంది. అంటే జాగ్రత్తగా ఉండండి, ఒకవేళ రేడియేషన్ లీక్ అయితే ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి, ఎలా వ్యవహరిస్తే ఆ రేడియేషన్ నుంచి బయటపడవచ్చు, ఏ ప్రాంతాలు ఖాళీ చేయించాలి అనే పెద్ద స్థాయిలో ఇప్పటికే కువైట్ కొన్ని గైడ్ లైన్స్ రిలీజ్ చేసింది. వాళ్ళ అధికారులను కూడా అలర్ట్ చేసి పెట్టింది. ఎందుకు, ఓ పక్క కువైట్ కానీ దుబాయ్ కానీ ఇవన్నీ కూడా ఇరాన్కి పక్కనే ఉన్నటువంటి దేశాలు. కువైట్ ఈజ్ హార్డ్లీ 230 to 250 కిలోమీటర్స్ అవే. నియరెస్ట్ పాయింట్ కువైట్లో జియోగ్రఫికల్ పాయింట్ ఇరాన్కి జస్ట్ 250 కిలోమీటర్స్ అవేలోనే ఉంది. అంటే ఖచ్చితంగా ఒకవేళ ఇరాన్లో కనుక రేడియేషన్ లీక్ అయితే కువైట్ మీద ఇంపాక్ట్ చూపించే అవకాశం ఉంది, దుబాయ్ మీద ఇంపాక్ట్ చూపించే అవకాశం కనిపిస్తోంది. సో ఒక్కసారి నేను ఆ డీటెయిల్స్ మీకు చూపిస్తాను. అధికారులు ఎలా అలర్ట్ చేస్తున్నారు, ఎలాంటి గైడ్ లైన్స్ ఇస్తున్నారు అనే దానికి సంబంధించి ఈ న్యూక్లియర్ సేఫ్టీ గైడ్ లైన్స్ను కువైట్లో జారీ చేస్తున్న డీటెయిల్స్ నేను ఒకసారి మీకు చూపిస్తాను. ప్లీజ్ టేక్ ఎ లుక్. యా, రైట్ మరికొద్ది క్షణాల్లో డీటెయిల్స్ నేను మీకు అందిస్తాను. బట్ బిఫోర్ దట్, వరుసగా ఎలాగైనా సరే ఇరాన్ను మెడలు వంచాలన్నటువంటి ప్రయత్నంతో అమెరికా, ఇజ్రాయెల్ తీవ్ర ప్రయత్నాలు చేస్తున్నాయి. ముందుగా స్ట్రైట్ ఆఫ్ హార్మూజ్ను హస్తగతం చేసుకుంటే అసలు గొడవ ఉండదు అనుకున్నారు. కానీ అక్కడ యుఎస్ఎస్ అబ్రహం లింకన్ మీద దాడి జరగడంతో ఇక ఏం చేయలేని పరిస్థితుల్లో ఉన్నారు. మిగతా షిప్స్ మీద కూడా దాడి జరిగిన, యుఎస్ఎస్ జెరాల్డ్ మీద దాడి జరిగింది. ఈవెన్ జార్జ్ బుష్ని కూడా మేము అటాక్ చేస్తామని చెప్పేసి ఇప్పుడు ఇరాన్ చెప్పుకొస్తుంది. ఇటు యుఎస్కి సంబంధించినటువంటి కాస్ట్లీయెస్ట్ వార్షిప్స్ అవన్నీ కూడా ఆన్ అన్ యావరేజ్ ఇప్పుడు జెరాల్డ్
అరౌండ్ 1,10,000 crores ఖర్చు పెట్టి యుఎస్ తయారు చేసుకుంది. మరోవైపు అరౌండ్ 75,000 to 80,000 crores ఖర్చు పెట్టి అబ్రహం లింకన్ తయారు చేసింది. ఇప్పుడు జార్జ్ బుష్ కూడా అంతే. ఇంత కాస్ట్లీ వార్షిప్స్ని ఇరాన్ తమ డ్రోన్స్ మిజైల్స్తో ధ్వంసం చేస్తూ ఉండడంతో ఇక తప్పనిసరి పరిస్థితుల్లో ఏం చేయాలో అర్థం కాని పరిస్థితుల్లో ఉంది యుఎస్. ఈ నేపథ్యంలోనే ఇక సరే ఎలాగో స్ట్రైట్ ఆఫ్ హార్మూజ్ని ఏమి చేయలేం, స్ట్రైట్ ఆఫ్ హార్మూజ్ని ఎలాగో ఏం చేయలేం కదా అని చెప్పేసి ఇక కర్గ్ ఐలాండ్ అయినా దాడి చేద్దామని ప్లాన్ చేసుకున్నారు. పెద్ద ఎత్తున ట్రూప్స్ని దించడానికి ప్రయత్నించారు. అక్కడి నుంచి సైనికుల్ని సుమారుగా 50,000 మంది సైనికుల్ని ఇప్పటికే మిడిల్ ఈస్ట్లో దించారు. మరింత మంది పారాట్రూపర్స్ని అక్కడ కర్గ్లో దించి కర్గ్ని అటాక్ చేయాలి, కర్గ్ని ఆక్రమించుకోవాలని చెప్పి ప్లాన్ చేశారు. 90% ఆఫ్ ఆయిల్ కర్గ్ నుంచే వస్తుంది ఇరాన్కి సంబంధించి. మీరు స్క్రీన్లో చూస్తున్నారు. ఇన్ ద లైట్ ఆఫ్ ఈవెంట్స్ ద రీజియన్ మీకు గైడ్ లైన్స్ ఇస్తున్నామంటూ ఈజ్ గోయింగ్ త్రూ. ప్రజెంట్ మన రీజియన్ ఉన్నటువంటి పరిస్థితుల్లో కొన్ని క్రిటికల్ కండిషన్స్ నేపథ్యంలో జాగ్రత్తలు తీసుకోవాలి అంటూ కువైట్లో అక్కడ అధికారులు ఇచ్చినటువంటి సేఫ్టీ మెజర్మెంట్స్కి సంబంధించిన డీటెయిల్స్ నేను మీకు చూపిస్తున్నాను. అక్కడ ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి, ఒకవేళ న్యూక్లియర్ రేడియేషన్ లీక్ అయ్యే ప్రమాదం ఉంది అంటూ హెచ్చరిస్తున్నటువంటి ఆ వీడియోస్ మీరు స్క్రీన్లో చూస్తున్నారు అక్కడ అధికారులు. సో మరోవైపు స్ట్రైట్ ఆఫ్ హార్మూజ్ని ఆక్రమించుకోలేక మరోవైపు కర్గ్ ఐలాండ్ని ఆక్రమించుకుందామని ప్రయత్నించారు. కానీ అది కూడా కుదరని పక్షంలో ఇక కీలకమైనటువంటి విద్యుత్ కేంద్రాల మీద దాడులు చేస్తామంటూ ముందుగా అమెరికా హెచ్చరించిన విషయం మనం చూసాం. దానికి తగ్గట్లుగానే ఇప్పుడు ఈ న్యూక్లియర్ పవర్ జనరేట్ చేసేటువంటి ఆ స్టేషన్ మీద దాడులకు పాల్పడుతున్నట్లుగా తెలుస్తోంది. చాలా అతి దగ్గరగా ఈ దాడులు జరిగి అరౌండ్ 350 meters దూరంలో కూడా ఒక బ్లాస్ట్ జరిగినట్లుగా తెలుస్తోంది. అయితే ముందుగానే ఇరాన్ని రష్యా హెచ్చరించడంతో కొద్దిపాటి నష్టంతో అక్కడ బయటపడ్డట్లుగా తెలుస్తుంది. అయితే రేడియేషన్ ఏమీ లీక్ అవ్వలేదు. బట్ ఐఎమ్ జస్ట్ ట్రైంగ్ టు షో యూ ఒక ఇమాజినరీ వీడియోని నేను మీకు చూపించే ప్రయత్నం చేస్తున్నాను. ఒకవేళ ఇరాన్లో కనుక రేడియేషన్ లీక్ అయితే దాని ఇంపాక్ట్ ఎలా ఉంటుంది అనేది నేను మీకు చూపించే ప్రయత్నం చేస్తున్నాను. ఒక్కసారి మీరు చూడొచ్చు మొత్తం గల్ఫ్ దేశాల వైపుకి ఆ రేడియేషన్ ఎలా స్ప్రెడ్ అవుతుంది. ఓవైపు ఇరాన్ని ముంచేయడంతో పాటుగా ఏ స్థాయిలో అది స్ప్రెడ్ అవుతుంది అనేది నేను మీకు చూపించే ప్రయత్నం చేస్తున్నాను. అట్ ద ఇంటెన్సిటీ ఆఫ్ రేడియేషన్ అక్కడ మీకు డిఫరెంట్ కలర్స్లో కూడా రిప్రజెంట్ చేసే ప్రయత్నం మేము చేస్తున్నాం. యూ కెన్ సీ దట్ రెడ్ జోన్లో ఉన్నదంతా కూడా ఇంటెన్స్ రేడియేషన్ ఉండేటువంటి ప్రాంతాలు. ఆ తర్వాత అక్కడి నుంచి ఎల్లో, గ్రీన్, బ్లూ కలర్స్ అవంతా కూడా ఇంటెన్సిటీ తగ్గుతూ వస్తుంది. సో క్లియర్గా ఇటు దుబాయ్, కువైట్ ఈ ప్రాంతాల మీద చాలా ఎక్కువగా చాలా దగ్గరగా ఉన్నటువంటి ప్రాంతాలు. దే ఆర్ జస్ట్ అరౌండ్ 230 kilometers 250 kilometers అవేలో ఉన్నాయి. సో ఖచ్చితంగా రేడియేషన్ లీక్ అయిందంటే మాత్రం ఈ ప్రాంతాల మీద కూడా ఎఫెక్ట్ ఉండే అవకాశం ఉంటుంది. సో ఒకవేళ యుఎస్ నిజంగా పూర్తి స్థాయిలో ఇక్కడ ఉన్నటువంటి న్యూక్లియర్ స్టోర్స్ని కనుక దెబ్బ కొట్టాలని చూసినా, న్యూక్లియర్ పవర్ ప్లాంట్స్ని డెస్ట్రాయ్ చేయాలని చూసినా వాళ్ళ మిత్ర దేశాలకు కూడా అత్యంత తీవ్రమైనటువంటి నష్టం చేసిన పని అవుతుంది. ఇప్పటికే యుద్ధం కారణంగా వాళ్ళ మిత్ర దేశాలకి ఎంత భారీ నష్టం జరిగిందో చూసాం. లక్షల కోట్ల సంపద ఆవిరైపోయింది. సో మరొకసారి ఒకవేళ ఇలాంటి పని చేస్తే మరింత తీవ్ర నష్టం జరిగే అవకాశం ఉంటుంది. అండ్ ఇప్పటికే మరోవైపు రష్యా సైతం హెచ్చరికలు జారీ చేసింది. కాస్త జాగ్రత్తగా ఉండండి, ఇష్టం వచ్చినట్లు దాడులు చేస్తామంటే మేము ఊరుకోమంటూ హెచ్చరికలు జారీ చేయడాన్ని మనం చూస్తున్నాం. సో ఏ క్షణంలో అయినా సరే మరింత దాడుల తీవ్రతను పెంచేందుకు ఇజ్రాయెల్ అండ్ అమెరికా సిద్ధమవుతున్నటువంటి పరిస్థితి కనపడుతుంది. ఓవైపు పాకిస్తాన్ లాంటి ఉగ్రవాద దేశాలను కూర్చోబెట్టి శాంతి చర్చలకు పిలుపునివ్వడం అనేది ఒక హాస్యాస్పదమైనటువంటి పరిస్థితి. కానీ పాకిస్తాన్ ఈజ్ రెడీ, వీఆర్ రెడీ, ఇస్లామాబాద్ ఈజ్ రెడీ ఫర్ పీస్ టాక్స్ అని చెప్పి మాట్లాడుతుంది. ఇలాంటి పరిస్థితుల్లో మరోవైపు ఇజ్రాయెల్ దాడులు చేస్తూ వస్తుంది. ఈవెన్ ఇప్పుడు జరిగినటువంటి ఈ దాడికి సంబంధించి కూడా అమెరికా నాకు సంబంధం లేదు, నాకు తెలియదని చెప్తుంది. బుషర్కి దగ్గరలో జరిగిందని చెప్పి రష్యా సీరియస్ అయింది. ఈ విషయానికి సంబంధించి అంతర్జాతీయ మీడియా అడిగినటువంటి కొన్ని ప్రశ్నలకి ఈ దాడులు జరిగాయంటే మీకు తెలుసు అంటే ఐ డోంట్ నో అని చెప్పేసి ట్రంప్ మాట్లాడుతున్నటువంటి సందర్భాన్ని కూడా మనం చూస్తున్నాం. సో ఒకవేళ బుషర్లో ఉన్నటువంటి రేడియేషన్ లీక్ అయితే ఎలా స్ప్రెడ్ అవుతుంది, ఏ ప్రాంతాల మీద ఇంపాక్ట్ ఉంటుంది అనేది మీరు చూడొచ్చు. ఖచ్చితంగా మోస్ట్ ఆఫ్ ది గల్ఫ్ నేషన్స్ అన్నీ కూడా ఇంపాక్ట్ కిందకు వచ్చే అవకాశం ఉంటుంది. కొన్ని కోట్ల మంది ప్రాణాలు ఇప్పుడు డేంజర్లో పడే అవకాశం ఉంటుంది. కాబట్టి
మరి అమెరికా ఏ ఉద్దేశంతో ఈ దాడులు చేస్తోంది, ఎందుకు చేస్తోంది? ఇక ఏమీ చేయలేని ఒక గందరగోళంలో, స్ట్రైట్ ఆఫ్ హార్మూజ్ని ఏమీ చేయలేక, కర్గ్ ఐలాండ్ని ఆక్రమించుకోలేక, అట్లీస్ట్ వీళ్ళకి సంబంధించినటువంటి కొన్ని కీలకమైన ప్రాంతాలైనా ధ్వంసం చేస్తే దారిలోకి వస్తారనే ఉద్దేశంతో చేస్తున్నట్లుగా కనపడుతోంది. కానీ ఇరాన్ మాత్రం ఎట్టి పరిస్థితుల్లోనూ వెనక్కి తగ్గే ప్రసక్తే లేదు అని చెప్తుంది. అట్ ది సేమ్ టైం నిన్న మార్నింగ్కి మరొక వీడియో రిలీజ్ అవడాన్ని చూసాం. మొన్న ఈవినింగ్ అండ్ నిన్నటి టైంలో ఒక వీడియో కూడా రిలీజ్ చేసింది. వీఆర్ గోయింగ్ టు టేక్ రివెంజ్ ఫర్ ఆల్ ఆఫ్ దెమ్ అంటూ నేటివ్ అమెరికన్స్ దగ్గర నుంచి మొదలు పెడితే ఇప్పుడు ఎప్స్టీన్ ఐలాండ్ వరకు అమెరికా చేసినటువంటి అకృత్యాలకు మేము దాడులు చేస్తున్నామంటూ స్టాచ్యూ ఆఫ్ లిబర్టీ మీద దాడి జరుగుతున్నట్లుగా ఒక వీడియోని రిలీజ్ చేసింది. బట్ స్టాచ్యూ ఆఫ్ లిబర్టీకి బాల్ ఫేస్ని పెట్టింది. ఆ ఫేస్ని పెట్టి ఇది అమెరికా అంటే అమెరికా అనేది ఒక నెగిటివ్ ఫోర్స్ గాను, ఒక రాక్షస తత్వం కలిగినటువంటి వ్యక్తులుగాను చూపిస్తూ అక్కడ దాడులు చేస్తున్నట్టుగా, వాళ్ళ మిజైల్ వెళ్ళి దాడులు చేస్తున్నట్లుగా ఒక వీడియోని కూడా రిలీజ్ చేయడాన్ని మనం చూసాం. సో ఓవరాల్గా అమెరికా ఎంతకైనా తెగించే పరిస్థితులు కనపడుతున్నాయి. తన పంతాన్ని నెగ్గించుకోవడానికి ఓ పక్క యుద్ధం గెలిచామని చెప్తున్నాడు, ఇంకో పక్క పీస్ టాక్స్ అని చెప్తున్నాడు, దానికేమో ఉగ్రవాద దేశం పాకిస్తాన్ని ఇన్వైట్ చేస్తున్నటువంటి పరిస్థితి ట్రంప్. ఇంకో పక్క ఇజ్రాయెల్ అండ్ అమెరికా కలిసి వరుసగా దాడులు చేస్తూనే ఉన్నాయి వాళ్ళ కీలక ప్రాంతాల మీద. వేల మందిని, వాళ్ళ పారా ట్రూప్స్ని రంగంలోకి దించుతున్నటువంటి పరిస్థితి కనపడుతుంది. సో దెర్ ఈజ్ నో క్లారిటీ. ట్రంప్కి ఏ రకమైనటువంటి క్లారిటీ కూడా లేదు. అతనికి ఉన్నటువంటి మొత్తం అతని శాడిజం అంతా చూపిస్తున్నాడు అన్న చెప్పాలి ఒక్క మాటలో ఈ యుద్ధం పేరు చెప్పి. సో ఏం జరగబోతుంది అనేది కొంత భయాన్ని కలిగిస్తుంది ప్రపంచ దేశాలకి, ఈవెన్ అమెరికా మిత్ర దేశాలకు సైతం అమెరికా వ్యవహరిస్తున్నటువంటి తీరు భయాన్ని కలిగిస్తుంది. ఈవెన్ రేడియేషన్ లీక్ అవుతుందని తెలిసినా సరే న్యూక్లియర్ ఫెసిలిటీస్ మీదనో, నతాంజ్ మీద దాడి జరగడం మొదట్లో మనం చూసాం. ఈవెన్ ఇప్పుడు మరొకసారి ఒక న్యూక్లియర్ పవర్ ప్లాంట్ మీద దాడి చేయడానికి ప్రయత్నించారు. సో ట్రై టు కామెంట్ యువర్ ఒపీనియన్స్. మీ అభిప్రాయాలు ఏంటి? వరుసగా న్యూక్లియర్ ఫెసిలిటీస్ మీద కూడా దాడులకు ప్రయత్నించడం ద్వారా అమెరికా ఏం చెప్పాలనుకుంటుంది? అంటే మేము తలుచుకుంటే వీటిని కూడా ధ్వంసం చేయగలుగుతాం, రేపు ఒక పీక్ లెవెల్కి యుద్ధం వెళ్తే అని చెప్పాలనుకుంటుందా? లేకపోతే ఎక్కడో ఒక చోట దాడి చేసి మరింత విధ్వంసాన్ని సృష్టించి ఇరాన్ని కంట్రోల్ చేయాలని ప్రయత్నిస్తుందా? వాట్ యూ థింక్ అమెరికాస్ ఐడియా ఈ విషయంలో? ఏ ఉద్దేశంతో ఇంత దారుణాలకు తెగబడుతుందని మీరు అనుకుంటున్నారు? మీ అభిప్రాయాలు కూడా కామెంట్ చేసే ప్రయత్నం చేయండి. ఇంతకు ముందు ఎక్కడ చూడని సరికొత్త పెళ్లి ఆభరణాల ప్రపంచానికి స్వాగతం, సుస్వాగతం. వారాహి సిల్వర్ జ్యువెలరీ ఫస్ట్ బ్రాంచ్ మన కుకట్పల్లి వారాహి సిల్క్స్ ఫస్ట్ ఫ్లోర్ లో March 28th 11 AM కి గొప్ప ప్రారంభం. ఇనాగరేషన్ కి నేను హీరో తేజ సజ్జా వస్తున్నాము. వారాహి సిల్వర్ జ్యువెలరీ. Celebrate the beauty of silver. Fast. Track your career with programs tailor-made for the industry. KL Global Business School.